వివాదాలకు ఆయన చిరునామా, ప్రతి అంశంలో రాద్ధాంతం ఆయన సిద్ధాంతం. సీనియర్ పొలిటీషియనే కానీ అంతకు మించిన కాంట్రవర్సీ పర్సన్. డొల్లతనం బయట వేసుకోవడం, అందరికీ ట్రోలింగ్ సరుగ్గా మారడం ఆయనకు కొంతకాలంగా అలవాటైపోయింది. పోలీసులతో వివాదాలంటే ముందుంటారు. జైలుకి వెళ్తే క్రేజ్ వస్తుందనే నమ్మకమో ఏమో తెలియదు కానీ అయితే ఆ ప్రతిపక్ష నేతపై సీరియస్ యాక్షన్కు సమయం దగ్గర పడినట్లు కనిపిస్తుంది. గతంలో వచ్చిన అవినీతి కేసులో ఆయన అరెస్టు తప్పదని, అందుకు కౌంట్ డౌన్ కూడా మొదలైందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు ఎవరా నేత? వాచ్ ది స్టోరీ. అంబటి రాంబాబును గత అవినీతి ఆరోపణలు వెంటాడుతున్నాయా? వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు మెడకు చుట్టుకోబోతున్నాయా? ప్రత్యర్థి పార్టీల విమర్శలు పక్కన పెడితే సొంత పార్టీలోని నేతలే అంబటిపై అవినీతి ఆరోపణలు చేయటం దేనికి నిదర్శనం? కోట్ల రూపాయల ప్రజాధనం గోల్మాలైందన్న ఆరోపణలపై విచారణకు సర్కార్ రెడీ అవుతోందా? అందుకే పాత కేసులను తెరపైకి తీసుకొస్తుందా? కూటమి సర్కార్పై దూకుడుగా వ్యవహరిస్తున్న అంబటిని కటకటాల్లోకి పంపేందుకు కౌంట్డౌన్ సిద్ధమైందా? తాజా పరిణామాలు చూస్తే పొలిటికల్ వర్గాల్లో ఇలాంటి గుసగుసలే వినిపిస్తున్నాయి. అంబటి రాంబాబు సీనియర్ పొలిటీషియన్, దివంగత సీఎం వైఎస్ సన్నిహితుడు. కాంగ్రెస్లో సుదీర్ఘకాలం వైఎస్ క్యాంపస్లో పనిచేశారు. న్యాయవాది అయిన అంబటి రాంబాబు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగానూ పనిచేశారు. వైఎస్ మరణం తర్వాత వైసీపీలో చేరారు. జగన్ సన్నిహిత నేతగా గుర్తింపు పొందారు. పార్టీలో ముఖ్య నేతగా ఉన్నారు. 2014లో సత్తెనపల్లి నుంచి ఓడిన అంబటి 2019 ఎన్నికల్లో అదే సత్తెనపల్లి నుంచి విజయం సాధించారు. మంత్రివర్గ విస్తరణలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఛాన్స్ దక్కించుకున్నారు. ఆ సమయంలోనే తన శాఖపై అవగాహన లోపంతో చేసిన వ్యాఖ్యలతో ట్రోలింగ్కి గురయ్యారు. సంక్రాంతి డాన్స్లు, వివాదాలు, టీడీపీపైన చేసిన విపరీత వ్యాఖ్యలు ఆయనను రాజకీయంగా దెబ్బతీశాయి. 2024 ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు అంబటి. ఆ తర్వాత నియోజకవర్గ బాధ్యుల మార్పులో భాగంగా ఆయనకు గుంటూరు జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించారు జగన్. గత ఏడాదిన్నర కాలంగా కూటమి సర్కార్పై పోరుబాట కోసం ప్రతి అంశంలోనూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ముందు వరుసలో ఉంటున్నారు. ఈ క్రమంలో అంబటిపై వరుసగా కేసులు నమోదయ్యాయి. మంత్రిగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున అంబటిపై ఆరోపణలు ఉన్నాయి. జగన్తో పాటు ఈ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్లపై మొదట పోరాటం మొదలుపెట్టారు అంబటి రాంబాబు. సోషల్ మీడియా పోస్టింగ్లపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టుకు వెళ్లటం సంచలనంగా మారింది. అంతేకాదు కేసు నమోదు చేయాలంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు అంబటిపై మొదటి కేసు నమోదైంది. ఇక జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా అంబటి మరింత దూకుడుగా వ్యవహరించారు. జగన్ పర్యటనకు కార్యకర్తలు రాకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను అంబటి స్వయంగా తొలగించారు. ఆ సమయంలో పోలీసులతో అంబటి నేరుగా వాగ్వాదానికి దిగారు. దీంతో మాజీ మంత్రిపై మరోసారి పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత గుంటూరులో వైసీపీ విద్యార్థి విభాగం చేపట్టిన కార్యక్రమంతో పాటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో అంబటికి పట్టాభిపురం సీఐతో జరిగిన గొడవ సంచలనం సృష్టించింది. 2 సార్లు అంబటి సీఐల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. రెండోసారి అంబటిపై నమోదైన కేసులో సెక్షన్లు బలంగా పెట్టారు. తనను అరెస్టు చేసి జైలుకు పంపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అందుకు పోలీసులు తనపై పెట్టిన కేసులోని సెక్షన్లే కారణంగా తెలుస్తోందని విమర్శించారు. కాగా ఏం జరిగిందో ఏమో అంబటిపై కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత సైలెంట్ అయ్యారు. ఇక సత్తెనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన పరిణామాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. సంక్రాంతి సంబరాల సందర్భంగా లాటరీ తీసి బహుమతులు అందించారు. అయితే మంత్రిగా ఉండి లాటరీల పేరుతో డబ్బులు వసూలు చేశారంటూ అప్పట్లో జనసేన నేతలు అంబటిపై మండిపడ్డారు. సత్తెనపల్లి మున్సిపల్ సమావేశంలో డస్ట్బిన్ల కొనుగోలుకు సంబంధించి చర్చ జరిగింది. ఈ వ్యవహారంలో 54 లక్షల నిధుల దుర్వినియోగం జరిగిందని కౌన్సిలర్ సుమన్ ఆరోపణలు చేశారు. అంతేకాదు డస్ట్బిన్ల కోసం 2 కోట్ల రూపాయలను విరాళాల రూపంలో వసూలు చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్న వైసీపీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మి రియాక్ట్ అయిన తీరే మరింత సంచలనం సృష్టించింది. అప్పట్లో మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు డబ్బులు వసూలు చేస్తే తమపై నిందలేస్తే ఎలా అంటూ ఆగ్రహించారు. మున్సిపల్ చైర్మన్ సమాధానంతో అందరూ కంగుతిన్నారు. వైసీపీకి చెందిన చైర్మన్గా ఉన్న లక్ష్మి అదే పార్టీకి చెందిన మాజీ మంత్రిపై ఇలా మాట్లాడటం చర్చకు దారితీసింది. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం అంబటి సత్తెనపల్లి నుంచి గుంటూరుకు వచ్చారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, తర్వాత గుంటూరు పశ్చిమం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న సమయంలో ఇలా పాత వ్యవహారంపై కౌన్సిల్ సమావేశంలో చర్చ జరగటం అనుకోకుండా జరిగింది కాదని, దీని వెనుక అంబటిని టార్గెట్ చేసే ఉద్దేశం ఉందని కూడా వైసీపీలో ప్రచారం జరుగుతోంది.
అంబటిని అవినీతి కేసులో అడ్డంగా బుక్ చేద్దామన్న ప్రయత్నాల్లో భాగంగానే డస్ట్బిన్ల వ్యవహారం తెరపైకి వచ్చిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి అంబటి విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.